మన దేవుని గొప్ప మహాకృపను బట్టి నేను రక్షణ పొందిన 2008 రక్షణ పొందాను. 2009 నుంచి వరుసగా 1, 2, 3, 4, 5, 6, 7 మాటలు చెప్పడానికి ఇంతవరకు దేవుడు నాకు సమయాన్ని, ఆయుష్ని అన్నీ ఇచ్చాడు. అందుని బట్టి దేవుని వందనాలు. అలాగే ఈరోజు ఈ కీర్తన అంటే ఈ యొక్క మాటని 7వ మాటని ధ్యానం చేసుకోవడం కూడా దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి, సమయాన్ని బట్టి దేవుని వందనాలు తెలియజేస్తాను. అలాగే ఈ సమయానికి ఆత్మీయులందరినీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే సంఘ పెద్దలు, విశ్వాసాలు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా కొంచెం వాటర్ ఇస్తారమ్మా? వాటర్ దయచేసి. మొదటి నుంచి ఇప్పటి వరకు 6 మాటలు కూడా చెప్పిన వారందరిలో కూడా నేనే పెద్దవాడిని, ఒక జయభద్ర తప్పదే కదా. కానీ ఆ చిన్నపిల్లలైనా అక్కడికి యాకోబు గారు చదువు లేదంటూ కూడా ఆయన బాగా చెప్పారు నిజంగా. అలాగే చిన్న అరుణ కానీ, ఆ బొమ్మ గారి పాప కానీ, లేకపోతే ఇంకా చెప్పిన పిల్లలందరూ కూడా చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడుతుంటారు. ఇదంతా కూడా అంటే ఇక్కడ నిలబడింది మనుషులు కాదు, మనం కాదు, మనలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. లోకేష్ బాబులో మనం వీళ్ళు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చి వాళ్ళని వాడుకుంటాడనేసి నిజంగా చాలా నాకే ఆశ్చర్యం వేసింది. చాలా మంచి మాటలు. ఒక మాట అయితే నాకు హృదయం తాగుతుంది కూడా. ఇక్కడేంటంటే తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకంలోకి పంపించిన తర్వాత ఎందుకు పంపించాడో, ఎందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. ఈ లోకం అంతా మనందరం కూడా పాపులమై, ఈ లోకంలో పాపులమై మనం నశించిపోతుంటే, మనం నశించిపోవడం ఇష్టం లేక మన పట్ల ప్రేమ కలిగి ఆ ప్రభువుని తన స్వీయ ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఆ పంపిన ఆ యేసు ప్రభు కుమారుడు మన కొరకు తన ఆ శిలువ మీద పూర్తి రక్తాన్ని కార్చి, సంపూర్ణ మానవుడిగా రక్తాన్ని మొత్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టినప్పుడు పలికిన 7 మాటలు కూడా మన జీవితాలని ఉత్తేజింపచేయడానికి, మనం మంచి సన్మార్గంలో, ఆత్మీయ మార్గంలో నడవడానికి ఒక్కొక్క మాట ఒక్కొక్క విధంగా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఏ ఒక్క మాటని కూడా మనం తీసివేయని అవసరం లేనంత మంచి విలువైన మాటలు అవన్నీ కూడా ఒక్కొక్క విధంగా ఒక్కో రకంగా మనం కానీ మన జీవితాల్లో మలుచుకున్నట్లయితే చాలా అద్భుతంగా మనం ఆత్మీయంగా రాణించబడతాం. అటువంటి చక్కని మాటలు 7 మాటలు. 7 మాటలో చివరి మాట చూసుకున్నట్లయితే చాలా మంచి మాట ఇది. ఇంకా చదువుతారమ్మా. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం ఇచ్చించాలమ్మా. ఈ వాక్యం ఫలింపు కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నామండి. తలలో ఉంచుకున్నట్లయితే, ఘనమైన మా ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఏ యోగ్యత లేని ఎందుకు పనిచేంత కానీ అయోగ్యునైనా అయినప్పటికీ నాకు ఈ ధన్యత దయచేసే ప్రభావ నీకు వందనాలు. అలాగే 7 మాటలు 7 సంవత్సరాల వరుసగా చెప్పడానికి కూడా ప్రభు దయచేసే నీకు వందనాలు. అయినా 7వ మాట ద్వారా నాతో, మా అందరితో నువ్వే మాట్లాడి అయినా మేము ఆత్మీయంగా అయినా మా జీవితాలు సరి చేసుకోవడానికి, మా బ్రతుకులు బాగు చేసుకోవడానికి నువ్వు మాతో మాట్లాడమని. నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు తండ్రి, నువ్వే మా అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా సరిదిద్దామని, అలాగే బాగు చేయమని, నన్ను నువ్వే మని పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ 7వ మాటలో ఆఖరిగా ప్రభు చెప్తాడండి. ఇక్కడ గొప్ప కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా దేవుని కుమారుడు, దేవునితో సమానుడు. కానీ ఈ లోకంలో సంపూర్ణ మానవుడిగా వచ్చి ఈ లోకంలో ఎంతవరకు శ్రమపడాలో, ఎంతవరకు కష్టపడాలో, ఎంతవరకు హింసించబడాలో, ఎంతవరకు బాధపడాలో అన్నీ బాధపడి, హింసించబడి, అలాగే కష్టపడి మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించి ఆ శిలువ మీద తన మరణానికి
అయితే ఇప్పుడు అక్కడికి ఏంటంటే ఆ లాస్ట్ని, అందుకే సామెతలో మాట ఉంటుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మ ఎవరిదంటే సంపూర్ణ మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆత్మ తన దేవుడు కుమారుడైనప్పుడు కూడా ఆ తండ్రి ఇచ్చిన ఆత్మే కాబట్టి తన కార్యక్రమాన్ని తనకు దేవుడు ఏదైతే నెరవేర్చమని ఇచ్చాడో అది చేసి ఏం చేస్తానంటే తండ్రికి ఆత్మను అప్పగిస్తాడు. లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ కూడా మన పాస్టర్ గారు కూడా చెప్పారు. అంటే యూతులకు ఒక సాంప్రదాయం అట, రాత్రి పడుకునేటప్పుడు కూడా యూతులట వారి ఆత్మని తండ్రికి అప్పగించి ప్రార్థన చేసుకుని పడుకునేవారట. అంటే ఉదయం లేచేసరికి ఏమవుతో తెలియదు కాబట్టి. అలాగే తండ్రి ఏం చేయండి, ప్రభు ఏం చేస్తుంటే యేసు ప్రభు తనకి ఏమైతే దేవుడు అంటే తండ్రి అప్పచెప్పాడో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చి తన ఆత్మ ఏం చేయాలంటే తండ్రికి అప్పగించుకున్నాడు. అప్పగించుకున్నప్పుడు అక్కడ మంచి మాట ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ మాట సమర్పణకి గుర్తు. చెప్పాలంటే తనకు తాను సమర్పించుకున్నాడు తండ్రికి. తండ్రి, నువ్వు నా పట్ల ఏదైతే ఒక నెరవేర్చాలని ఒక ఆజ్ఞ నాకు జారీ చేసావో, నా భుజాల మీద ఏ కార్యక్రమం మీద పెట్టావో ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నెరవేర్చి నేను నా ఆత్మని నాకు అప్పగించుకున్నానని చెప్పి అప్పుడు ప్రాణాన్ని విడవడం జరిగింది. అందుకే ఇక్కడ ఏమంటాడంటే యోహాను సువార్తలో మాట ఉంటుంది, మా 17:4 నీకు తీయదు, నేను చెప్పింది నేను చదివేస్తాను. చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచదని అంటాడు. అంటే తండ్రి ఒక కార్యక్రమాన్ని తన కుమారుడైన ఆ యేసు ప్రభు మీద పెట్టాడు. ఏమనంటే ఈ లోకము పూర్తిగా చూస్తే నశించిపోతుంది, నాయన నువ్వు వెళ్ళి ఆ లోకాన్ని రక్షించడానికి నువ్వు తప్ప ఎవరిని పంపడానికి లేదు, ఎందుకంటే నువ్వైతే చేయగలవు అనేసి ఒక బాధ్యత పెట్టినప్పుడు ఆ బాధ్యతని గుర్తెరిగి మాట అంటే మాటలో కానీ చూపులో కానీ క్రియలో కానీ ఏ విధంగా చూసినా అతను ఎక్కడ పొరపాటు చేయకుండా తప్పు చేయకుండా పాపంలో పడకుండా సాతాన్ని ఎదిగిస్తూ శోధనలు సహిస్తూ ఏం చేస్తాడంటే తన దేవుడు ఏదైతే చెప్పాడో తండ్రి ఏదైతే చెప్పాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేరుస్తున్నాడు. అక్కడ నెరవేర్చిన తర్వాత తన ఆత్మని దేవుడికి అప్పగించాడు. అప్పగించిన తర్వాత అలాగే ప్రాణాన్ని విడిస్తున్నాడు. విడిచినప్పుడు అక్కడ మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, 27:50 చూడమ్మ 51 చాలా ఇంతకంటే మంచిగా చాలా వివరంగా అక్కడ చెప్పాడు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు 2గా చినిగాను, భూమి వణికెను, బండల బద్దలైన. అంటే ఇక్కడ యేసు ప్రభు యొక్క మరణము అంటే అదన్నా భాష కూడా చెప్పారంటే అసలు శిలువ మరణమే చాలా నిత్యం. ఎందుకంటే ఘోరం చేసిన వాళ్ళకి చాలా పెద్ద శిక్ష అది. ఏ పాపం మీద ఆ భావనామూర్తికి అటువంటి శిక్షణ వేసినప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రకృతి కూడా వేసిందంటే చూసి నిజంగా ఎంతో చెప్పాలంటే కొన్ని సూచక్రియలు చేసింది అక్కడ. ఆ క్రియలు ఏంటంటే అయ్యో ఏ పాపం మెరిగిన భావనామూర్తికి ఇటువంటి శిక్ష వచ్చింది అనేసి అక్కడ మొదటి మాట అయితే ఆ దేవాలయ తెర చిరిగిపోయిందట, అలాగే భూమి వణికిందట, అలాగే బండలు బద్దలేసిపోయాట. చాలా నిజంగా ఎంత అంటే ఆ ప్రకృతి చీకటి కనిపిస్తుంది, సూర్యుడు మాయమైపోయాడు, అదృశ్యం అయిపోయాడు. ఇవన్నీ కూడా ఎందుకంటే అసలు నిర్దోషికి ఎవరు ఏ విధంగా ఎక్కడ చూసినా పాపం లేదని, నాలో పాపం ఉన్నదని స్థాపించగలరా అని ఘంటాపదంగా ఘనంగా చెప్పగలిగిన ఆ దేవదేవుడు ఎంత ఘోరంగా శిక్షిస్తున్నారే అనేసి ప్రకృతి కూడా దాన్ని ఏంటంటే అతను నిజంగా మోగపోయింది. చెప్పాలంటే కొన్ని కార్యక్రమాలు అనుకోకుండా చేయగలిగిందట ప్రకృతి. అది మొదటిగా ఒక సూచక్రియ చూసినట్లయితే చాలా మంచి మాట ఏమంటాడంటే, మొదటి సూచక్రియ చూసినట్లయితే తెర. ఈ తెరను చూసుకున్నట్లయితే ఇదొక నిజంగా ఇక్కడ చెప్పాలంటే అందులో ఒక మాట ఉంటుందమ్మా, మనం ఈ లోకంలో పాపులమైన మానవాళిగా మనం ఉన్న మనందరి యొక్క కంటికి కూడా, అందుకే కొరింథీయుల 2వ పత్రికలో 4 ఉంటానమ్మా, 4 చూడు ఒకసారి, 4:4 యుగ సంబంధమైన దేవత అంత అవసరమమ్మా. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగిస్తుందట. అంటే ఇక్కడ ఏంటంటే ఈ తేడా ఏంటంటే మనకి అది ప్రభువు మన కొరకు ఈ లోకంలోకి వచ్చాడని, మన కొరకే ప్రాణాన్ని పెట్టాడని గ్రహించకుండా ఈ యుగపరమైన దేవత
మన అందరి యొక్క అంటే అవిశ్వాసులు అంటే ప్రతి ఒక్కరు అవిశ్వాసం, అప్పుడు దేవుని ఎవరు నమ్మలేదు. అటువంటి వారందరికీ కూడా ఒక విధమైన ఆ మనోనేతకి ఒక గుడ్డితనం కలిగేసింది. ఆ గుడ్డితనాన్ని విడిపించుకోవడానికి మనకు శక్తి లేదు. ఆ గుడ్డితనాన్ని విడిపించుకోవడానికి మనకంటే ఆ రోజు ఆ ప్రభు శిలువ మీద మరణం చేసినప్పుడు ఆ తెర చిరిగిపోయింది. తెర ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే మామూలుగా అయితే పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉండేది. అతి పరిశుద్ధ స్థలం లేకంటే యాజకుడు వెళ్ళేవాడు, వాడి పాపాలకి అలాగే మన పాపాల కొరకు అక్కడ ప్రాయశ్చిత్తం చేయడానికి బళ్ళకి వెళ్ళేవాడు అక్కడ. ఆ తర్వాత ఏంటంటే ప్రభు మరణం అక్కడ ఏంటంటే ఆ తెరను పూర్తిగా చింపేసింది. అప్పటి నుంచి మనం ఏంటంటే మనం డైరెక్ట్గా ప్రభువుకి డైరెక్ట్ మొదలుపెట్టుకోవచ్చు తప్ప మన తరపుని యాజకుడే వెళ్ళి అక్కడ మొదలుపెట్టవలసిన అవసరం లేదు. ఇంకా అటువంటి అప్పుడు బళ్ళు గట్రా ఆయన కూడా అవసరం లేదు. ఎందుకంటే మన కొరకు శిలువ మరణం మీద ఆయన బలి అయిపోయాడు కాబట్టి. ఎక్కడ మాట ఏంటంటే దేవాలయపు తెర ఇక్కడ తెర ఏంటంటే మన కన్నులకు కట్టిన ఈ ఏమంటారు నిజంగా ఏం తెర అంటే అటుగా మనోనేతకున్న ఆ గుడ్డితనం, ఆ తెర అనేది ఇక్కడ చిరిగిపోవాలని సూచనలు చేసినాయి. అలాగే అపోస్తలుడైన పౌలుకి కూడా ఆ దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు అక్కడ అంటే ఒక మాట చూసినట్లయితే చాలా మంచి మాట ఉంటుంది అక్కడ. చూడమ్మా చెప్తాను నేను. 9:8 చూడు, 9:18 అపోస్తలుల కార్యం 9:18. అప్పుడే అతని కన్నుల నుండి పొడ వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందాడు. అంటే ఇక్కడ ఏంటంటే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనందరికి కూడా గుడ్డితనం కలిగిస్తే, మన మనోనేత గుడ్డితనం కలిగి చేస్తే అక్కడ ప్రభు ఏంటంటే అతని కళ్ళకున్న పర్లు అంటే అప్పటి వరకు సౌలుగా ఉన్నంతసేపు ఎంత హింసించాడో, ఎంత బాధ పెట్టాడో, ఎంత దేవుని వ్యతిరేకించాడో మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే సౌలు నుంచి ఆ కళ్ళ పర్లు మారిపోయిన తర్వాత పౌలుగా మారి దేవుని యొక్క రక్షణ పొంది దేవుని ప్రతి ఎంతగా బాధపడ్డాడో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ అంటే మనకి యుగ సంబంధంగా మనోనేతలకి గుడ్డితనం కలిగి చేస్తే ఈ తెర బట్టి మనం ఏంటంటే మనం గుర్తించుకొని ఇప్పటి వరకు మనం ఇంకా అవిశ్వాసంలో ఉన్నట్లయితే, అయోగ్యతలో అంటే దేవుని ప్రకారం ఇంకా నమ్మకంగా లేనట్లయితే మన కళ్ళకున్న పొరలు తొలగించుకోవాల్సి ఆ తెర చెరగడం జరిగింది. అది ఒక సూచక క్రియ. దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా మనం నడుచుకోవాలనేసి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు రెండో మాట చూసుకున్నట్లయితే చాలా మంచి మాట. రెండో మాట, భూమి కనిపించిపోయింది, వణికిపోయింది అక్కడ. అంటే తాను సృష్టించిన భూమే కానీ ఆ భూమి మీద, ఆ కొండ మీద, ఆ గలువై కొండ మీద సిలువ మరణం చూసిన తర్వాత భూమి కనిపించిపోయింది. ఇక్కడ భూమి వణకడం అంటే ఏంటంటే యెషయా భక్తుడు అంటాడు 66:2 అంటాడు. నేను చదివేస్తాను, ఎవరు మీరు చెయ్యొద్దు, టైం అయిపోతుంది. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండనో వాడిని నేను దృష్టిస్తానంటాడు. ఇక్కడ అంటే వణకడం అంటే ఏంటి? మనం ఇలా గజగజ వణికిపోవడం కాదు. అంటే ఇక్కడంటే దేవుడు మనకి ఏమైతే మాట ఇచ్చాడో, ఏమైతే ఆజ్ఞ ఇచ్చాడో, ఏమైతే మాదిరికరంగా వచ్చి మనం చేయమని చెప్పాడో వాటిని మనం అనుసరించినట్లయితే, వాటిని పక్కన తగ్గించుకొని మనం ఆయన మాటను విన్నట్లయితే మనము బాగుపడతామనేసి ఆ భూమి వణికిందనమాట. భూమి అంటే మన శరీరానికి సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం అందరం కూడా వణకాలి, మనం తగ్గించుకోవాలి. అంటే దేవుని పట్ల, దేవుని మాట పట్ల, దేవుని యొక్క వాక్యం పట్ల, దేవుని యొక్క సేవకుల పట్ల మనం ఏంటంటే అనుభవం కలిగి లోబడి దేవుని వాక్యానికి మనం కలిగి ఉండాలి. అంటే ఇక్కడ ఏమన్నంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని, అంటే దేవుడు ఏవైతే మనకు చెప్పాడో దాన్ని అనుసరిస్తామో అప్పుడట మనము దేవునికి ఇష్టలుగా మారుతాం. ప్రియ సహోదర సహోదరి, ఇంకా మనకు ఇంకా కళ్ళకు పొరలు ఉన్నట్లయితే దేవుని యొక్క ఆ ప్రభు యొక్క ఆ మరణం ద్వారా కళ్ళకున్న పొరలు వదిలించుకోమని మొదటి సూచక్రియ. అలాగే రెండో మాట ఏంటంటే, ఇంకా నువ్వు లోకానికి ఉన్నావేమో కానీ లోకానికి కాకుండా నా కొరకు నా మాటకి లోబడి నేను ఏవైతే చెప్పానో దాన్ని అనుసరించినట్లయితే నేను చూస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి రెండో సూచక్రియగా ఇది చెప్పాడు. అక్కడ ప్రకృతి కనిపించింది. అక్కడ ఆ మాట ఎందుకంటే భూమి వణికింది. మన హృదయాల్ని ఎవరైతే మనం తగ్గించుకుంటామో, దేవుని సన్నిధికి వస్తామో, దేవునితో మాట్లాడతామో, దేవుని మాట వింటామో, దేవుని ఆత్మక నడుస్తుంటామో వాళ్ళందరినీ కూడా దేవుడు దృష్టిస్తాడు. అందులో రెండో సూచక్రియ ఏంటంటే ఆ భూమి వణకడం. మనందరం కూడా దేవుని సన్నిధిని లోబడి అనుభవం కలిగి విధేయత కలిగి, అందుకే ఎంత పాస్టర్ కూడా చదివించాడు ఫిలిప్పీ పత్రికలో, ఎంతటా శిలువ మరణం పొందేంతగా విధేయుడై తాను తగ్గించుకున్నాడు. ప్రభు మనకు మార్గదర్శనం చూపించాడు. అక్కడ మనం తగ్గించుకోమన్నాడు. వనకాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఎదగాలంటే మనం అందుకే తను తగ్గించుకుని హెచ్చించబడదానేసి మధ్యస్థ వాక్యం కూడా తెలుస్తుంది. మనం ఎవరితో తగ్గించుకుంటామో, అందుకే పాస్టర్ ఇప్పుడు కూడా చెప్పారు, ఆఫీసులోన
నీ ఉద్యోగంలోనా, లేకపోతే పనిపాట్లోనా, నీ రాకల్లోనా, నీ ప్రయాణంలోనా, ప్రతి విషయంలో మనం తగ్గించుకున్నప్పుడు మనం హెచ్చించబడతామనేసి, అంటే దేవుళ్ళలో ఆ తగ్గింపు ఉండాలనేసి. ఇదొక మూడవ సూచన. రెండు ఇంకా మూడు సూచన చూసినట్టే బండ బ్రద్దలాయని. బండ అంటే మూడు బారిన మన హృదయమే బండ. ఏజ్కెళ్ళి అంటాడు, ఒక మంచి మాట అంటాడు, 37 నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండెని మీలో తీసివేసి మాంస గుండె మీకు ఇస్తాను. అంటే ఇక్కడంటే మన బండలు, మన హృదయాలు బండబారిపోయాయి. దేవుడు మన కొరకు ఆ తండ్రి అయిన దేవుడు కుమారుని ఈ లోకాన్ని మన పాపాలను క్షమించడానికి, మనల్ని అక్కడి నుంచి రక్షించడానికి మన కొరకు ఇవన్నీ పంపిస్తే మన కళ్ళు మూసిపోయి మన రాతి గుండి కాబట్టి ఆయన్ని గుర్తించక ఏంటంటే మనం ఏం చేసామంటే ఆయన నిర్లక్ష్యం చేసి మనమే సిలువకు అప్పగించాం. మన పాప భారాన్ని ఆయన మీద మోసి ఆయన పంపించాం. ఇంకా సహోదరి మనలో ఇంకా రాతి హృదయం ఇంకా ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజైనా ఇప్పుడైనా నువ్వు తెలుసుకున్నట్లయితే సహోదరి, తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడా, మీతో కాదు నాతో కూడా స్వయంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని గుర్తుంచుకొని ప్రభు నా కొరకే నా హృదయాన్ని తెరిచాడు ఆ సిలువ మరణం ద్వారా. అలాగే నా కళ్ళకున్న పొరం తీసేశాడు ఆ సిలువ మరణం ద్వారా. అలాగే దేవుని మాట విని నేను ఆయన సన్నిధిలో లోబడి ఉంటానేసి ఎవరైతే అలా ఉంటారో వారందరికీ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, ఎంత అద్భుతంగా అంటే దేవుడు ఈ లోకంలో ఆ ఆత్మని తండ్రికి అప్పగించేసి ప్రాణం విడిచినప్పుడు ప్రకృతి సహకరించే, ప్రకృతి ఎంతో విస్తుపోయింది. నిజంగా చెప్పాలంటే ఎన్నో కొన్ని ఒక కార్యాలు, ఏ కార్యాలంటే ఊహించలేదు. ఆ ప్రకృతి కూడా ఆ విధంగా అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రకృతి చేసిన ఆ కార్యాలను బట్టి మనం కొన్ని గమనించినట్లయితే మనకున్న బట్టలు వదిలించుకుందాము. అలాగే మన హృదయాల్ని మాంసగుండిగా చేసుకొని దేవునికి చోటిద్దాము. అలాగే దేవునికి లోబడి మన యొక్క శరీరాన్ని, మన మాటని, మన అవునుక మనందరం కలిపి దేవుని కొరకు ఉందామండి. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నానేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ 7 మాటలు కూడా మన జీవితాన్ని, మన మార్గాల్ని సుగమం చేసేవే, మార్చేవే, నిలబెట్టేవే, బ్రతికించేవే. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మాటలో ఒక్కొక్క మాట చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంటుంది. 7వ మాటలో చూస్తే మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రభు. ఈరోజు ఈ సిలువ మరణం ద్వారా నా గుడ్ ఫ్రైడే నీ కొరకు నేను ప్రాణం పెట్టాను. ఇంకా నీలో మార్పు రాలేదా? నీ గుండె ఇంకా నట్టపడలేదా? మాసుగుండె మారలేదా? అలాగే నీ కళ్ళకున్న పొరలు పోలేదా? ఇంకా ఈ లోక సంబంధమైన ఆ గుడ్డితనం నీకు ఇంకా మనోన్నత ఉన్నదా? తొలగించుకుని మాట్లాడుతున్నాడు. ఇంకా దేవుని సన్నిధిలో దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు వాడమని చెప్తున్నాడు. ఇప్పుడే మాట్లాడాడు. ఎందుకంటే ఈచ్ వన్ క్యాచ్ వన్. దేవుని పరిచర్యలో శుభార్త, దేవుని మాట చెప్పడం, దేవుని కొరకు ఏం చేయాలన్న ఆశ, తపన నీలో లేదా కాను. ప్రియ సహోదరులు గమనిద్దాం, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన కొరకు ఆ సిలువ మీద ఆ ప్రాణం పెట్టిన ఆ ప్రభువు సాక్షిగా మనం ఏం చేద్దామంటే మన యొక్క జీవితాలని ఈ వాక్యాల ద్వారా తీర్చిదిద్దుకుందాం. దేవుడు మనం ఈ మాటలు దీవించాల్సిందిగాక. ఆమేన్.